హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడు సింగరేణి ఎంప్లాయీస్కి క్వార్టర్స్ ఎలా ఇస్తారంటే, సింగరేణి ఎంప్లాయీస్ వాళ్ళు అక్కడ దరఖాస్తు చేసుకున్న వెంటనే వారికి అపాయింట్మెంట్ లెటర్ అనేది వారము కావచ్చు, 2 వారాలు కావచ్చు, లేకపోతే నెల కూడా పట్టచ్చు. ఆ టైంలో వాళ్ళకు ఈ అపాయింట్మెంట్ ఎప్పుడైతే ఒక కోటర్ని పెట్టుకుంటారో ఆ కోటర్కి సంబంధించిన డీటెయిల్స్ మాకు కావాలి అని అభ్యర్థం అంటే దరఖాస్తు ఎక్కడైతే చేసుకుంటాడో వాళ్ళ డిపార్ట్మెంట్‌లో సంబంధించిన సైన్‌లు, అతని ఫోటోలు, అతని సిగ్నేచర్‌లు, అతని వృత్తి, అతని ఎంప్లాయీ కోడ్, అతనున్న ఏరియా, అతనున్నటి పరిసరాలు, అతను చేసిన జాబ్ ఏంటో అవన్నిటిని చూసి ఈ ఎంప్లాయీస్‌కి ఈ జాబ్ అలాట్ కోటర్ అనేది అలాట్ చేస్తారు. సో, ఎస్‌సీఎల్ కంపెనీలో క్వార్టర్స్‌లలో తీసుకుంటారు కాబట్టి కంపెనీ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తది. సరౌండింగ్స్‌ని క్లీన్‌గా ఉంచుకోవాలి. కొన్ని నియమాలు చెప్తది. మీ క్వార్టర్స్‌ని చాలా మంచిగా ఉంచుకోవాలనే దాని గురించి నియమాలు, ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి పాటించాలని ఉంటాయి. ఈ విధంగా అనేది ఆళ్ళ విధానాన్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎస్‌సీఎల్ ఏ ఉద్యోగం చేస్తున్నాడో ఆ జాబ్ ఓనర్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని అన్నిటికి లెక్కించి అతనికి అన్ని విధాలుగా అన్ని సైన్‌లు జరిగాక వాళ్ళకు అలాట్‌మెంట్ అనేది డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్ రోజు అలాట్ అయిన కోటర్‌కి ఆ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో ఆ కోటర్‌కి ఓనర్‌గా ఆహ్, వర్క్ చేసుకోవచ్చు. అతని నివాసం ఆడ ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. ఇగ అతనికి ఆ కోటరు ఎంతకాలం అతను డ్యూటీ చేస్తాడో అంతకాలం అతనిదే ఉంటుంది. లేకపోతే మధ్యలో మార్చుకోవచ్చు కూడా. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా కోటర్ అలాట్‌మెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ మనకు నచ్చకపోతే ఇంకో కోటర్‌ని పెట్టుకున్నా ఆ రోజు షెడ్యూల్ ఆళ్ళు రిలీజ్ చేసిన డేట్ రోజు మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇది ఫ్రెండ్స్, ఎస్ఎస్‌సీఎల్‌లో ఎంప్లాయ్‌కి కోటర్ అలాట్‌మెంట్ ఎలా జరుగుతుందనే దాని గురించి ఈ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్.